Good afternoon to one and all. Am I audible? Okay, Amma. So in last class, we have seen that problems based on large samples, that means testing of significance for single mean, difference of means, proportions, difference of proportions. So all these methods we have discussed under large samples only. So next part is small samples. So small samples అమ్మా, టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్మాల్ శాంపిల్స్. సో ఇప్పటి నుంచి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి స్మాల్ శాంపిల్స్ కి సంబంధించి వాడు చెప్తున్నది అంటే వాడు ఇచ్చిన హైపోథసిస్ వాడు చెప్తున్నది యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా? ఓకే, సో చూడండి. వెన్ ద సైజ్ ఆఫ్ ద శాంపిల్ n less than 10, యూజువల్ గా లార్జ్ శాంపిల్స్ అంటే ఏం చేసాం, n less than 30 కదండి, గుర్తుందా? లార్జ్ శాంపిల్స్ అన్నప్పుడు 30 కదా, ఇప్పుడు స్మాల్ శాంపిల్స్ n less than 10 ఉంటుంది. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ స్మాల్ శాంపిల్స్. సో స్మాల్ శాంపిల్స్ కి ఈ టెస్ట్లు యూజ్ చేస్తూ ఉంటాము. స్మాల్ శాంపిల్స్ కి యూజ్ చేసే టెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ ఈస్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, అండ్ థర్డ్ వన్ ఈస్ చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. చై అన్నమాట, ఇది చై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఈ 3 టెస్ట్లని బేస్ చేసుకుని నీకు ఇచ్చిన శాంపిల్ కి సంబంధించి ఏం చెప్తున్నాడు, హైపోథసిస్ యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది మాట్లాడాలన్నమాట. ఓకే, ఫస్ట్ మెథడ్ 1 స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ అండి. T distribution is used when sample size is less than and population standard deviation is unknown. Less than 10 ఉండాలండి. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి అన్నోన్ అన్నమాట. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ అన్నోన్, తెలీదు. ద టీ డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ ఎ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్తాడండి n-1 గా. అదేంటో చూద్దాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యూజ్డ్ టు కంప్యూట్ ద టెస్ట్ స్టాటిస్టిక్. అంటే నువ్వు టెస్ట్ స్టాటిస్టిక్ అని జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నామే మనం స్టార్టింగ్ నుంచి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ స్టాటిస్టిక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ సిగ్మా ప్రీవియస్ గా అయితే ప్రాబ్లమ్స్ రాసాం కదండి. ఇవ్వండి ఫార్ములా P1 మైనస్ P2 రూట్ ఆఫ్ PQ, ఇలా టెస్ట్ స్టాటిస్టిక్ రాస్తున్నాం కదా. సో ఆ టెస్ట్ స్టాటిస్టిక్ లో మనం యూజ్ చేసే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి టెల్స్ అబౌట్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ నువ్వు టెస్ట్ స్టాటిస్టిక్ ని కంప్యూట్ చేయడానికి వాడతావో దట్ ఈస్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 వాడుతున్నాను. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 ఈజ్ నోన్ యాజ్ ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ స్టాటిస్టిక్ అనమాట. నువ్వు ఆ స్టాటిస్టిక్ అంటే ఆ జెడ్ వాల్యూని కనుక్కోవడం కోసం ఏవైతే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే వాడతావో, ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ యూజ్ చేస్తావో దట్ నెంబర్ ఈస్ నోన్ యాజ్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. సో టీ డిస్ట్రిబ్యూషన్ మీ యొక్క యూజెస్ అప్లికేషన్స్ దేనికి యూజ్ చేస్తామంటే టు టెస్ట్. ఏం టెస్ట్ చేయడానికి? ఇఫ్ ద శాంపిల్ మీన్ ఎక్స్ బార్ రిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ద హైపోథెటికల్ వాల్యూ అండ్ ద పాపులేషన్ మీన్ మ్యూ. శాంపిల్ మీన్ ఎక్స్ బారును పాపులేషన్ మీన్ మ్యూ కి సంబంధించిన టెస్ట్ ఇచ్చిన హైపోథసిస్ టెస్ట్ చేయడం కోసం వాడతాం. శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్ యొక్క ఆ రెండింటికి సంబంధించి నీకు ఏదో హైపోథసిస్ ఇస్తాడు కదా, అది దాన్ని టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అలాగే సెకండ్ వన్ టు టెస్ట్ సిగ్నిఫికెన్స్ బిట్వీన్ 2 శాంపిల్ మీన్స్. ఏవైనా 2 శాంపిల్ మీన్స్ ఇస్తే దానికి
దాన్ని నువ్వు టెస్ట్ చేయడం, వెదర్ యు ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ దాన్ని టెస్ట్ చేయడం. అలాగే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాంపిల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్. శాంపిల్ మీన్ కి పాపులేషన్ మీన్ కి మధ్య డిఫరెన్స్ అంటే టోటల్ పాపులేషన్ గురించి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో శాంపిల్ అంటే టోటల్ పాపులేషన్ గురించి నువ్వు ఏదైతే అజంప్షన్ తీసుకున్నావో దానికి సంబంధించి కొంత శాంపిల్ ని తీసుకుని దాని మీద నువ్వు రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు కూడా నువ్వు అదే అబ్జర్వేషన్ చెప్తున్నావా, ఆర్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, రెండిటికి డిఫరెన్స్ ఉందా, అది క్యాలిక్యులేట్ చేయడమే టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం అనమాట. సో టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఏంటి ఇక్కడ, టీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి టీ తో రిప్రజెంట్ చేస్తున్నాడు. టీ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ n మైనస్ 1, వేర్ s ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n అండి. ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, దాన్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఇది. సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద మీన్ డీవియేషన్స్ అండి. ఇక్కడ డీవియేషన్ రాయలేదు, తర్వాత ప్రాబ్లమ్ లో డీవియేషన్ అన్నప్పుడే కదా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ చేసాముగా ప్రీవియస్ గా. డీవియేషన్స్ అన్నప్పుడు నెగిటివ్ వస్తుంది కదా, సబ్ట్రాక్షన్ వస్తుంది కదా. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద మీన్ డీవియేషన్ అనమాట. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని టీ, ఇంతకు ముందు జెడ్ రాసాం కదా, జెడ్ ఆల్ఫా 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర ఏమో 1.96 అని, 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర ఏమో 1.65 అని, ఇది 2 టైల్ టెస్ట్ అని, 1 టైల్ టెస్ట్ అని, ఇక్కడ అదే ప్రాసెస్. కాకపోతే అక్కడ జెడ్ ఆల్ఫా అనేది వాల్యూ నీకు 1.96 అవి తెలుసు, బట్ ఇక్కడ టీ అనేది టీకి డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంటుంది, ఆ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ని బట్టి ఇక్కడ వాల్యూని చూసుకుంటాం అనమాట. చూద్దాం ప్రాబ్లమ్స్ లో టేబుల్ ఎలా యూజ్ చేస్తామో కూడా చూద్దాము. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి n-1, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని న్యూ తో రిప్రజెంట్ చేస్తారు, న్యూ ఈక్వల్ టు n-1. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యూజ్డ్ టు కంప్యూట్ ద టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ. స్టాటిస్టిక్ వాల్యూను టెస్ట్ చేయడం కోసం నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే యూజ్ చేస్తున్నావో దట్ గివ్స్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. సో ప్రాబ్లం చూద్దాం చూడండి. ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ 16 has 53 sample of size 63 has 53 mean. The sum of the squares of the deviation from the mean is 135. Can these sample be regarded as taken from the population having 56 as a mean? యూజువల్ గా n స్మాల్ సైజ్ అంటే శాంపిల్ సైజ్ అంతా 16 ఇచ్చాడు, 16 శాంపిల్ సైజు, మీన్ ఏమో 53 అంటే ఎక్స్ బార్ 53. శాంపిల్ కి సంబంధించిన మీన్ ని శాంపిల్ మీన్ అంటాము, దాన్ని ఎక్స్ బార్ తో ఇండికేట్ చేస్తాము. పాపులేషన్ కి సంబంధించిన మీన్ ని పాపులేషన్ మీన్ మ్యూ తో ఇండికేట్ చేస్తాము. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 53 ఇచ్చాడు. అండ్ ఆల్సో గివెన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అంటే ఇదండి. సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్స్ ఫ్రమ్ ద మీన్ అండి. ఇది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అండి. సో సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూ 135 ఇచ్చాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ కి సంబంధించిన మీన్ ఏం చెప్తున్నాడు, 56. అంటే నువ్వు ఇప్పుడు టోటల్ పాపులేషన్ కి సంబంధించి మీన్ 56 చెప్పాడండి. టోటల్ పాపులేషన్ కి సంబంధించి మీన్ 56 చెప్పాడు. నేను టోటల్ పాపులేషన్ లో నుంచి ఏదో కొంత శాంపిల్ ని కలెక్ట్ చేసుకున్నా, టోటల్ పాపులేషన్ అంతా చేయకుండా కొంత శాంపిల్ ని కలెక్ట్ చేసేసుకున్నా. ఆ శాంపిల్ యొక్క సైజు 16 అంటున్నాడు. ఆ కలెక్ట్ చేసుకున్న శాంపిల్ కి సంబంధించిన మీన్ 53. ఈ రెండు నువ్వు ఒకటి కిందే యాక్సెప్ట్ చేస్తావా అని అంటున్నాడు. టోటల్ పాపులేషన్ కి సంబంధించిన మీన్ నువ్వు ఆ పాపులేషన్ లో కొంత శాంపిల్ ని కలెక్ట్ చేసినప్పుడు వచ్చిన మీన్ రెండు సేమ్ అంటావా, ఒప్పుకుంటున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n-1 ఈక్వల్ టు 16 - 1 15 అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యూజ్డ్ టు టెస్ట్ స్టాటిస్టిక్ అనేది 15 అనమాట. ఇక్కడ ఎస్ కి ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n అంటే సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే 135 ఇచ్చాడు. దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద మీన్ డీవియేషన్స్ అండి. సో 135 బై n అంటే శాంపిల్ సైజ్ 16 అండి. సింప్లిఫై చేసుకుంటే 2.904 ఇది ఎస్ అండి. ఇప్పుడు టెస్ట్ టీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఏం ప్రాసెస్ ఇక్కడ కూడా నల్ హైపోథిసిస్, ఆల్టర్నేట్ హైపోథిసిస్.
H0 అంటే నల్ హైపోథసిస్. ఏమంటున్నాడు, నేనేం అజంప్షన్ చేసుకుంటున్నా, శాంపిల్ మీను పాపులేషన్ మీను రెండు సేమ్ అంటున్నాను. అదే యాక్సెప్ట్ అవుద్దా, లేదంటే ఎక్స్ బార్ నాట్ ఈక్వల్ టు మ్యూ అంటే రెండు ఈక్వల్ అవ్వవు, శాంపిల్ మీన్ వేరేది, పాపులేషన్ మీన్ అనేది వేరేది, రెండు సేమ్ అవ్వవు అనేది H1 ఆల్టర్నేట్ హైపోథసిస్. ఇది నల్ హైపోథసిస్, H1 ఆల్టర్నేట్ హైపోథసిస్ అండి. అంటే పాపులేషన్ మీను సపోజ్ 30 వచ్చిందండి, పాపులేషన్ మీన్ 30 అని అజంప్షన్ చేసుకున్నా నేను. ఆ పాపులేషన్ మీన్ 30 అని అజంప్షన్ చేసుకున్నా. నేను ఏదో ఆ పాపులేషన్ లో నుంచి ఏదో కొంత పాపులేషన్ ని అంటే కొంత శాంపిల్ ని కన్సిడర్ చేసుకున్నా. సపోజ్ టోటల్ 600 పాపులేషన్ అనుకుందాం. పాపులేషన్ అంటే మనం ఎక్కువ జనాభా అన్నప్పుడు ఎక్కువ మనుషుల గురించి మాట్లాడతాం, అంతే కదా, పీపుల్స్ గురించి మాట్లాడతాం కదా. సో సపోజ్ ఒక 600 పాపులేషన్ మీన్ 30 అని చెప్పాను. పాపులేషన్ ఆఫ్ 600 పీపుల్ యొక్క మీన్ 30 అన్న. దానిలో నేను 600 చేయక ఏదో ఒక 10 శాంపిల్ కన్సిడర్ చేసుకున్నా. 10 మెంబర్స్ ని తీసేసుకుని వాళ్ళ గురించి ఏదో సమ్ రీసెర్చ్ కండక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క మీన్ కూడా నేను 30 అనే చెప్పేశాను. అది నువ్వు ఒప్పుకుంటున్నావా? అంటే నువ్వు అజంప్షన్ చేసుకున్నది, నువ్వు అబ్జర్వేషన్ అంటే నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు రీసెర్చ్ చేసింది సేమ్ అయిపోయినాయా, సేమ్ వాల్యూస్ వచ్చినాయి అంటే నల్ హైపోథసిస్ యాక్సెప్టెడ్ అని, రాదు అంటే నల్ హైపోథసిస్ రిజెక్టెడ్ అని. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ, ఎక్స్ బార్ నాట్ ఈక్వల్ టు మ్యూ చెప్పానుగా, ఈక్వల్ నాట్ ఈక్వల్ 2 tail టెస్ట్. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర న్యూ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చూడాలండి. న్యూ ఈక్వల్ టు 15 కదా. సో ఇది ఎలాగో చూడండి, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర న్యూ వాల్యూ 15, న్యూ 15 అయినప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 2.13 అంట. అంటే ఇక్కడ టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి టేబుల్ ఇస్తాడండి. ఓకేనా? 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 15 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి టీ డిస్ట్రిబ్యూషన్ 2 tail టెస్ట్ అండి. 2 tail కదా మనం ఇప్పుడు చేస్తున్నది. సో ఇదేమో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండి, ఇదేమో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, డిఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ న్యూ ఎంత అండి, ఇక్కడ 15 కదా. ఎన్ 16 అయినప్పుడు 16 - 1 అంటే 15 కదా. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 15 అండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 15 దగ్గర 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 5% అంటే ఎంత అండి, 5/100 అంటే 0.05 కదా. సో 0.05 చూడండి, 15 కరెస్పాండింగ్ 0.05 చూడండి ఎంతండి, 2.13. అదేగా వేసాడు ఇప్పుడు. అర్థమైందమ్మా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 15 అండి, దాని కరెస్పాండింగ్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నప్పుడు 15, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.05 చూడాలి. సో 0.05 దగ్గర 15 కి కరెస్పాండింగ్ వాల్యూ 2.13 ఉంది. సో దట్ ఈస్ ద ఇంకోండి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 15 దగ్గర 2.13 చూపించానుగా టేబుల్ నుంచి. సో టెస్ట్ అంటే ఇప్పుడు నాకు వచ్చే టీ వాల్యూ అంటే నాకు వచ్చే టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ 2.13 కన్నా పెద్దది వస్తే నల్ హైపోథసిస్ ని రిజెక్ట్ చేస్తాను, ఒప్పుకోను. లెస్ దాన్ వస్తే నల్ హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేస్తాను. చూడండి, సో టీ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ n - 1 కదా. ఎక్స్ బార్ ఉంది 53, మ్యూ ఉంది 56, ఎస్ క్యాలిక్యులేట్ చేసే 2.904 డివైడెడ్ బై రూట్ 15 అంటే క్యాల్సీలో చూస్తావు. సింప్లిఫై చేసుకుంటే -3/0.7498. దీన్ని సింప్లిఫై చేయండి. టీ ఈక్వల్ టు
సో -3/0.7498 T ఈక్వల్ టు ఇలా వచ్చిందండి. దీన్నంతా సింప్లిఫై చేయండి ఒకసారి. చూస్తే T ఈక్వల్ టు -4 అంట. సో ఎప్పుడు మాడ్యులస్ వాల్యూ చూస్తాం కదా! సో -4 అంటే +4 గానే తీసుకుంటావు. 4 అనేది పెద్దది వెన్ కంపేర్డ్ టు 2.13తో పోలిస్తే. సో సో టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ టేబుల్ పరంగా 2.13 బట్ నేను కాలిక్యులేషన్ చేసింది 4 వచ్చింది. లార్జ్ వాల్యూ వచ్చింది. సో ఎప్పుడైతే ఇవి లార్జ్ వాల్యూ వస్తుందో నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అన్నమాట. రిజెక్టెడ్ అంటే పాపులేషన్ మీన్, శాంపిల్ మీన్ రెండు ఒకటి కాదు. దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ చెప్పినట్టు. సో ఈ విధంగా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A sample of 20 items has mean 42 units and standard deviation 5 units. Test the hypothesis that it is a random sample from a normal population with mean 45 units. 20 items అండి. 20 items కి mean 42 అంటే x bar 42 and standard deviation s ఇచ్చేసాడు 5 అని. Test the hypothesis that it is a random sample. అంటే మనం తీసుకున్నది random sample అంట. From a normal population అన్నప్పుడు total population mean ఎంత mu 45. అంటే టోటల్ పాపులేషన్ మీన్ 45 యూనిట్స్. నేను కన్సిడర్ చేసుకున్న శాంపిల్ యొక్క మీన్ 42 యూనిట్స్. టెస్ట్ చేయమంటున్నారు. టెస్ట్ ద హైపోథసిస్ అంటే నేను కన్సిడర్ చేసుకున్న శాంపిల్ ఈ పాపులేషన్ కి సంబంధించే నేను కన్సిడర్ చేసుకున్నాను. యాక్సెప్టెడా రిజెక్టెడా చూసుకోవడమే. మళ్ళీ గివెన్ ఎన్ ఎక్స్ బారు మ్యూ తెలుసు, ఎస్ తెలుసు. న్యూ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n-1, 20 - 1 అంటే 19. ఓకే, యూజింగ్ టీ డిస్ట్రిబ్యూషన్. హైపోథసిస్ ఏంటి? ఎక్స్ బారు మ్యూ అంటే శాంపిల్ను టోటల్ పాపులేషన్ సేమా కాదా? సేమ్ తీసుకుంటే నల్ హైపోథసిస్. యాక్సెప్ట్ చేస్తున్నావు, రిజెక్ట్ చేస్తున్నావు అంటే ఆల్టర్నేట్ హైపోథసిస్ నాట్ ఈక్వల్ వస్తుంది. మళ్ళీ టూ టైల్ టెస్ట్. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడు చెప్పట్లేదు. నువ్వు 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి చేసుకోవాలి. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎట్ న్యూ ఈక్వల్ టు 19 అంటే మళ్ళీ టేబుల్లో 0.05 దగ్గర ఇక్కడేమో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 19 ఉంటది. 19 కి 0.05 దగ్గర కరెస్పాండింగ్ ఎంట్రీ చూడండి అమ్మ టేబుల్లో. చూస్తే 2.09 వచ్చింది. ఈ 2.09 కన్నా తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా? నేను టెస్ట్ స్టాటిస్టిక్ చెక్ చేస్తున్నాను ఇప్పుడు. సో టెస్ట్ స్టాటిస్టిక్ అన్నప్పుడు T ఈక్వల్ టు ఫార్ములా ఇది 42 - 45/s/రూట్ n-1 అంటే 19 20 - 1 అంటే 19, ఎస్ అంటే 5. సింప్లిఫై చేయండి. -2.615 వచ్చిందండి. మాడ్యులస్ లో చెప్తాం కదా పాజిటివ్ అయిపోతుంది. సో 2.615 వచ్చింది. బట్ మనది టేబుల్ ప్రకారం 2.09 అండి. సో 2.09 చిన్నది, 2.6 పెద్దది. సో 2.6 is greater than 2.09 కాబట్టి నల్ హైపోథసిస్ is రిజెక్టెడ్. అంటే H0 is రిజెక్టెడ్. అంటే రెండు మీన్స్ అంటే నేను తీసుకున్న శాంపిల్ మీన్ అనేది ఇక్కడ ఇచ్చిన పాపులేషన్ మీన్ కి సంబంధించిన మీన్ కాదు, దాని నుంచి కన్సిడర్ చేసుకున్నది కాదు అని చెప్తున్నట్టు. నల్ హైపోథసిస్ is రిజెక్టెడ్ అంటే ఆబ్వియస్లీ ఆల్టర్నేట్ హైపోథసిస్ is యాక్సెప్టెడ్. సేమ్ ఇట్లాగేనండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. చూద్దాం. ఈ ప్రాబ్లం కూడా సేమ్ అండి. 4 సేమే. థర్డ్ వన్ కూడా సేమే. కావాలంటే ఒకసారి చూడండి. ద మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ శాంపిల్ ఆఫ్ 25 బల్బ్స్ ఇస్ ఫౌండ్ యాజ్ 1550 hours. అంటే 25 బల్బ్స్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 1550 hours అండి. విత్ స్టాండర్డ్ డీవియేషన్ 120 hours. The company manufacturing the bulbs claims that the average life of their bulb is 1600 hours. 1600 hours is the claim acceptable at 5% level of significance. అంటే 25 బల్బ్స్ యొక్క లైఫ్ టైం వచ్చేసి 1550 hours అన్నాడు. ఓకే, కానీ కంపెనీ ఏం చెప్తుంది? మా లైఫ్ టైము 1600 గంటలు ఉంటది. సో వీళ్ళేమో 1550 hours ఉంది. సో ఈ క్లెయిమ్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా? సో గివెన్ n is equal to 25 బల్బ్స్, వాటి యొక్క లైఫ్ టైం వచ్చేసి టోటల్ గా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న బల్బ్స్ యొక్క లైఫ్ టైం గురించి మాట్లాడుతున్నాడు. అంటే టోటల్ గా పాపులేషన్ అంటే టోటల్ కి సంబంధించింది 1600 అండి, మ్యూ అండి. ఓకేనా, ఎక్స్ బార్ వచ్చేసి 1550 hours అండి. ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ 120 hours అండి. న్యూ అంటే n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, 25 - 1 అంటే 24 అండి. యూజింగ్ టీ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ హైపోథసిస్ సెట్ చేసుకోవాలండి. నల్ హైపోథసిస్ H0 అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ అండి. అంటే కంపెనీ వాడు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నానని. లేదు, ఎక్స్ బార్ ఈస్ లెస్ దెన్ మ్యూ అంటే ఎక్స్ బార్
1550 అవర్స్ అంటే శాంపుల్ యొక్క లైఫ్ టైం కదా, ఈజ్ లెస్ దాన్ వాడు చెప్పాడు కదా టోటల్ లైఫ్ టైం 1600 అవర్స్ అన్నాడు కదా టోటల్ లైఫ్ టైమ్. మరి అదే కదా లార్జ్ గా కనిపిస్తుంది. సో ఎక్స్ బార్ లెస్ దెన్ మ్యూ అంటావా, లేదా రెండు ఈక్వలే వేరియేషన్ ఏమీ లేదు కంపెనీ వాడు క్లెయిమ్ చేసింది యాక్సెప్ట్ చేస్తున్నాను నేను అంటావా? చూడండి ఇలా లెస్ దెన్ గానీ గ్రేటర్ దెన్ గానీ వస్తే సింగిల్ టెస్ట్ కదా, వన్ టైల్ టెస్ట్ కదా. లెస్ దెన్ వస్తే లెఫ్ట్ టైల్ టెస్ట్, గ్రేటర్ దెన్ వస్తే రైట్ టైల్ టెస్ట్ కదమ్మా. సో 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 24 దగ్గర ఒకసారి చూద్దాం, టేబుల్ చూపిస్తాను ఒకసారి. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 24 అంటే ఎంత వస్తుంది? 1.71 అంట. చూద్దాం. .71 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర 24 కి వన్ టైల్ టెస్ట్. ఇది వన్ టైల్ టెస్ట్ అంటే ఇది 2 టైల్స్ కదా, ఇది 2 టైల్స్ కదమ్మా. చూడండి ఇక్కడ వన్ టైల్, రైట్ టైల్, ఇది ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, రైట్ టైల్. సో టీ డిస్ట్రిబ్యూషన్ ఒకటే టేబుల్ కదా. సో చూద్దాం ఒకసారి. 24 కి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.5 దగ్గర అంట, 0.05 అంటే 2.06 వస్తుంది కదా 24 కి 2.06. కి 2.06. రైట్ టైల్ టెస్ట్ అంటే 24 అనుకో. ఇది కూడా కాదు. కి 2.06 ఉంది కదా, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ న్యూ ఈక్వల్ టు 24 అన్నాడు కదా. సో టీ 0.05 అంటే టీ ఆల్ఫా అంటున్నాం కదా, ఆల్ఫా వాల్యూ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.05 అంటే టీ 0.05 వన్ టైల్ టెస్ట్ అయినప్పుడు, వన్ టైల్ అన్నప్పుడు టీ 0.1 కి చూస్తున్నాడు. అందుకని ఇందాక చూడండి టీ 0.1 దగ్గరే కదా 1.71 ఉంది, 0.05 దగ్గర 2.06 ఉంది కదమ్మా టేబుల్లో. దాని ముందు వాల్యూ 0.1 దగ్గర 1.71 ఉంది కదా. సో అది యూస్ చేస్తున్నాం ఇక్కడ. వన్ టైల్ టెస్ట్ అన్నప్పుడు 24 కి 0.1 చూడండి అమ్మ, టీ 0.1 వాల్యూ చూడండి. వన్ టైల్ టెస్ట్ లెఫ్ట్ టైల్ గానీ రైట్ టైల్ గానీ అన్నప్పుడు ఇలా చూసుకోండి. మామూలుగా 2 టైల్ టెస్ట్ అన్నప్పుడు డైరెక్ట్ గా 5% చూసేసేయండి. బట్ వన్ టైల్ టెస్ట్ అన్నప్పుడు టీ 0.05 అంటే 0.1 వాల్యూ తీసుకుంటున్నాం ఇక్కడ. సో టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఈక్వల్ టు ఫార్ములా రాసుకున్నామండి. మళ్ళీ ఇది ఒకసారి ఎందుకు ఇలాగా అనేది ఒకసారి మళ్ళీ నేను రిఫర్ చేసి చెప్తానండి. టెక్స్ట్ బుక్ ఒకసారి చూద్దాం. వన్ టైల్ టెస్ట్ అన్నప్పుడు ఆ టేబుల్ ఎలా చూస్తున్నాడో ఒకసారి నేను తెలుసుకుని చెప్తానమ్మా. ప్రస్తుతానికి మాత్రం ఆ టేబుల్ నుంచే రాసాడు 1.71. బట్ మనం ఇందాక చూసినప్పుడు 15 కి కరెస్పాండింగ్ 0.05 అన్నప్పుడు 5% అన్నప్పుడు 0.05 దగ్గర టేబుల్ చూసాం కదా. ఇక్కడ ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది ఒకసారి చూస్తానమ్మా, చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. సో టెస్ట్ స్టాటిస్టిక్ టీ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ n మైనస్ 1. సో నీ దగ్గర ఎక్స్ బార్ ఉంది, మ్యూ ఉంది, ఎస్ ఉంది, ఎన్ ఉంది. సింప్లిఫై చేయండి. టీ ఈక్వల్ టు 2.04 వచ్చింది. 2.04 కానీ మనకి ఎంత కావాలి? 1.71. సో 2.04 పెద్దది కదా 1.71 కన్నా. సో నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అన్నమాట. గ్రేటర్ దాన్ వస్తే రిజెక్టెడ్ అంటే రెండు ఈక్వల్ కాదు, అంటే కంపెనీ చేసిన క్లెయిమ్ ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మనం చెప్పిన ఎజంప్షనే
మనం చెప్పిన ఎజంప్షన్ ఏం చెప్తున్నాం, కంపెనీ వాడు చెప్పింది ఏంటి, 1600 అవర్స్ లైఫ్ టైం ఉంటది మేము తయారు చేసిన బల్బ్స్ కి అన్నాడు. కానీ మనం తీసుకున్న శాంపిల్ ప్రకారం, మనం ఎక్స్పెరిమెంట్ చేసిన దాని ప్రకారం, మనం దాని గురించి డేటా కలెక్ట్ చేసిన దాని ప్రకారం 1550 అవర్స్ మాత్రమే దాని లైఫ్ టైం ఉంటుంది. సో మనం తీసుకున్న ఎజంప్షనే, ఐ మీన్ నల్ హైపోథసిస్ అనేది రాంగ్ అన్నమాట. క్లెయిమ్ చేసింది మనం యాక్సెప్ట్ చేయట్లేదు. సో సిమిలర్లీ ఈ ప్రాబ్లం కూడా ఇంతేనండి. ద మీన్ వీక్లీ సేల్స్ ఆఫ్ సోప్, ఏంటిది, సోప్ బార్ BAR, the mean weekly sales of soap bars in department stores was 146.3 soap bars per store. After an advertising company, the mean weekly sales in 22 stores for a typical peak increased to 153.7 and showed a standard deviation 17.2. Was advertising company successful? అంటే సోపుల గురించి యాడ్ ఇస్తే సేల్స్ పెరుగుతా ఉన్నాయి. లేదంటే వాడు చెప్పింది ఏంటి ఇక్కడ, వీక్లీ సోప్ బార్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ లో 146.3. ఓకే, సోప్ బార్స్ ని స్టోర్స్ ఆఫ్టర్ అండ్ అడ్వర్టైజింగ్ స్టోర్ చేసాము. ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ దాని గురించి చెప్తుంది, చెప్పినప్పుడు ఇంక్రీజ్ అయ్యింది అంటున్నాడు. ఓకే, ఇంక్రీజ్ అయ్యింది, సోప్స్ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అయ్యిందంట. ఇంక్రీజ్ అయినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ 17.2, స్టార్టింగ్ లోనేమో 146.3 అనేది మీన్. ఓకే, ఇంక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు చెప్తున్నాడు 153.7 అని చెప్తున్నాడు మీన్ వాల్యూ. ఓకే, సోప్ బార్స్ బిఫోర్ అడ్వర్టైజింగ్ ఏమో మీన్ 146.3 అండి. ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ చేసిన తర్వాత సోప్స్ సేల్స్ అంటే పెరిగినాయి అంట, ఇంక్రీజ్ అయినాయి అంట. సో 153.7 గా ఉందంట మీన్. దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 17.2 అయిందంట. అడ్వర్టైజింగ్ కంపెనీ సక్సెస్ఫుల్ అయినట్టేనా? అడ్వర్టైజింగ్ కంపెనీ అనేది సక్సెస్ఫుల్ ఇక్కడ అంటే వాళ్ళు చేసిన పని వల్ల మంచిగా సేల్స్ పెరిగినాయి అన్నది నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా అని మీనింగ్ ఇక్కడ. సో గివెన్ N22 22 stores, N equal to 22, mu 146.3. mu అంటే స్టార్టింగ్ సోప్ బార్స్ అండి. సోప్ బార్స్ కి సంబంధించిన మీన్ 146.3 అండి. mu అనేది ఎప్పుడు టోటల్ గురించి మాట్లాడతాం. ఓకే, ఎక్స్ బార్ అంటే శాంపిల్ అండి. 153.7, 22 స్టోర్స్ అంటే టోటల్ స్టోర్స్ ఎన్నో నాకు తెలియదు, కానీ నేను సెలెక్ట్ చేసుకున్న శాంపిల్ వాల్యూ మాత్రం 22 అని చెప్తున్నాడు. సో ఎక్స్ బార్ కి సంబంధించి 153.7 అండి. ఎస్ స్టాండర్డ్ డీవియేషన్ 17.2 అండి. న్యూ అంటే N-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. యూజింగ్ T డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ అంటే 153.7 146.3 రెండు మీన్స్ సేమ్ అవుతాయా అంటున్నాడు. అంటే బిఫోర్ స్టార్టింగ్ సోప్ బార్స్ ఓవరాల్ గా స్టోర్స్ అంటే వాళ్ళు సోప్ బార్స్ తయారు చేసిన దాన్ని బట్టి స్టార్టింగ్ లో టోటల్ గా సోప్స్ యొక్క మీన్ ఈజ్ ఈక్వల్ టు ఆ టోటల్ లో నుంచి నేను కొన్ని స్టోర్స్ లో సంబంధించిన సోప్ బార్స్ గురించి మాట్లాడుతున్నా. కొన్ని స్టోర్స్ అంటే శాంపిల్ గా ఒక 22 స్టోర్స్ తీసుకున్నాను, దాని యొక్క మీన్ సేమ్ అవుతాయా, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, దీన్ని రిజెక్ట్ చేస్తావా అని చూడాలి ఇప్పుడు. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు మ్యూ, ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ మ్యూ అండి. ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ మ్యూ అంటే ఎక్స్ బారే పెద్దది కదండి. ఎందుకని, అడ్వర్టైజ్ చేసిన తర్వాత సేల్స్ పెరిగినాయి, దాని వల్ల మీన్ కూడా పెరుగుద్ది కదా. సో ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ మ్యూ, రైట్ టైల్ టెస్ట్ అనమాట. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, న్యూ ఈక్వల్ టు 2 అంటున్నాడు ఇక్కడ. 21 కదమ్మా, ఇందాక ఎలా రాసాం. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, న్యూ ఈక్వల్ టు 24 ఏనమ్మా, ఇక్కడ 21. ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ న్యూ అంటే 22 - 1 అంటే 21 కదమ్మా. సో ఇక్కడ 21 అమ్మా.
న్యూ ఈక్వల్ టు 21, టీ 0.05 అన్నప్పుడు టీ 0.02, టూ టైల్ టెస్ట్. టూ టైల్ టెస్ట్ కాదండి, ఇది రైట్ టైల్ టెస్ట్ అండి. ఇవన్నీ తప్పులే. సో ఇక్కడ టీ 0.05 కదమ్మా, టీ 0.05, టీ 0.02 రైట్ టైల్ టెస్ట్. రైట్ టైల్ టెస్ట్ కి 0.02 అన్నాడు, ఇందాక లెఫ్ట్ టైల్ టెస్ట్ కి 0.1 అన్నాడు. సో ఈ వేరియేషన్ ఒకసారి నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ. సో టీ ఆల్ఫా ఈక్వల్ టు 1.72 అండి. టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోండి. 1.97 వచ్చింది, గ్రేటర్ దాన్ వచ్చింది. సో null hypothesis rejected at 5%. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూ ఈక్వల్ టు 21 అంటే చూసారు, ఇక్కడ న్యూ ఈక్వల్ టు 21, ఇక్కడ 21, 1 వేయలేదండి అంతే. న్యూ ఈక్వల్ టు 21. సో ఎటు వచ్చి మనకి టీ 0.05 అనేది టీ 0.02, నేను మళ్ళీ రేపు చెప్తాను. అలాగే ఇందాక కూడా టీ 0.05 అనేది టీ 0.1 ఏంటో ఒకసారి చూస్తానమ్మా, చూసి అప్పుడు క్లారిఫై చేస్తాను. సో ఇది స్మాల్ శాంపిల్స్ కి సంబంధించి మోడల్. ఏంటిది మోడల్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్, హెడ్డింగ్ ఏం పెట్టాడు ఒకసారి, టీ డిస్ట్రిబ్యూషన్. డిఫరెన్స్ బిట్వీన్ శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్. టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్ కి మధ్యలో వేరియేషన్ ఉందా లేదా. వేరియేషన్ ఉంది అంటే నాట్ ఈక్వల్, లేదు అంటే ఈక్వల్. ఇప్పుడు చేసిన అన్నిటిలోనూ ఈక్వల్ కండిషన్ రిజెక్ట్ చేసాం కదా, నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేసాం కదా, ఆబ్వియస్లీ ఆల్టర్నేట్ హైపోథిసిస్ ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇఫ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ మీన్ అండ్ శాంపిల్ మీన్ అన్నప్పుడు ఇది మోడల్.